హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాధ్యత్రి సర్వం ఛానల్. ఈరోజు మా అమ్మమ్మ ఆవకాయ పచ్చడి తయారు చేయబోతుంది. ఏమేమి వస్తువులు కావాలో మా అమ్మమ్మని అడిగి తెలుసుకుందాం. ముందుగా మా అమ్మమ్మని పరిచయం చేయబోతున్నాం. హాయ్ అమ్మమ్మ, ఆవకాయ చేయాలంటే ఏమేమి చెప్పండి. మామిడికాయ పచ్చడికి సంబంధించినవి మామిడికాయలు, కారం, ఉప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, కొత్తిమీరలు, మిరపకాయలు, పసుపు ఇవన్నీ సంబంధించినవి. ఇవన్నీ సరేనమ్మా. ఇక మామిడికాయ ఇవన్నీ ముక్కలు తీసుకున్నాక ఈ పొడులు, మెంతి పొడి, ఆవ పొడి, జీలకర్ర, కొత్తిమీరలు ఇవన్నీ పొడులు వేసి ఇలా పోసుకోవాలి. నువ్వులు, ఎల్లిపాయలు పోసుకొని మనం తాలింపు వేసుకొని ఇలా కలుపుకోవాలి. సరేనమ్మా. అమ్మ, మరి ఇవన్నీ కలిపి నువ్వు తయారు చేస్తావా పచ్చడి? ఇప్పుడు వేస్తాను నాన్న, ఇప్పుడు వేస్తా, అప్పుడు నువ్వు చూడు అన్నీ. ఓకే నాన్న. ముందుగా నూనె పోసాను, తర్వాత ఆల్వాలు, జీలకర్ర, మెంతులు పొడిలకు ఇవి వాడుకోవాలి, తాలింపుకు ఇవే వాడుకోవాలి. తాలింపుకు మిరపిత్తులు మనం అన్నది ఎన్ని ముక్కలకు ఎన్ని పోసుకోవాలని చూసావు బంగారం. నువ్వు నేర్చుకోవాలంటే ఇట్లా. ఇవి నాకు తాతమ్మ నేర్పింది. ఉన్నావా? సరేనా అమ్మ? సరే అమ్మమ్మ. చూడు మాని మా అత్తమ్మ నేర్పింది, మా అమ్మ నేర్పింది. ఇప్పుడు నేను నీకు నేర్పుతున్నా. నా మనమరాళ్ళకు నేను నేర్పలే కదమ్మా, అంతే కదా? ఓకేనా? అవసరం ఉంటే అది నేర్చుకోవాలి బంగారం. తాలింపు కూడా వాడాలి. ఇది ఓకేనా? కానీ అన్నపూర్ణ తల్లిని ఆన్ చేసుకొని చేసుకోవాలి. పచ్చళ్ళు మంచిగా తయారవుతాయి. అందరికి అన్నం పెట్టే తల్లి అన్నపూర్ణేశ్వరు కదా, ఏం చేసినా అన్నపూర్ణ తల్లికే ఆన్ చేసుకోవాలి. ఓకేనా? ముందు ఇట్లా పెట్టుకోవాలి. ఇలా మెంతు, అదేంటి సాధ్య? ఆవ పొడి, మెంతి పొడి, జీలకర్ర. పచ్చెల్లిపాయలు వస్తే మంచిగా కడాకు మంచిగా నవ్వుతే కమ్మ కట్టింది ఇంకా మంచిగా ఉంటుంది. వినబడుతుంది.
అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యార్థ భిక్షాం దేహిచ్చ పార్వతి. ఇది దగ్గర కారం పులుపు కలిపి సరేమ్మా పెట్టేసింది. దూరం కూర్చుంటే మంచిగా నేను నోరేదే చిన్నపిల్లలకి. ఎట్లుంది నాన్న? అమృతం. ఓకే. మా ఇంటి అన్నపూర్ణాదేవి వంట చేసి పచ్చడి అద్భుతంగా ఉంది. అంతా దగ్గర ఆవకాయ సూపర్.